ఈ రోజు నేను సంక్రాంతి స్పెషల్ గా మనుబులు అయితే చేశాను. మనుబులు అంటారు, చక్రాలు అంటారు, మురుకులు అంటారు. ఒక్కో ప్లేస్ లో ఒక్కోలాగా అంటారు. దానికోసం అయితే నేను ఒక 2 కప్స్ పిండిని అయితే ఇలాగా జల్లెడైతే పట్టుకున్నాను. నేను ఈ రైస్ ఫ్లోర్ ని ఇండియన్ స్టోర్ లో దొరికే ప్యాకెట్ పిండినే యూజ్ చేస్తున్నాను. మీకు పిండి ఫ్రెష్ గా పట్టుకోవడము వీలుగా ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్ గా పట్టుకొని వాటితోటి అయితే మనుబులు అయితే చేయొచ్చు. నాకు ఇక్కడ ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను ఈ ప్యాకెట్ పిండి యూజ్ చేసి మనుబులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి నేను చేయడం ఫస్ట్ టైం. ఎలా వస్తాయో ఏమో అన్న కొంచెం టెన్షన్ అయితే ఉంది. దానికోసం నేను రైస్ ఫ్లోర్ లో కొంచెము గీ అయితే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఆ గీ సరిపోయింది అన్నప్పుడు దాంట్లోనే రెడ్ చిల్లీ పౌడర్ అలానే అజ్వైన్ యాడ్ చేసి ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ హాట్ వాటర్ లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాయిల్ చేసుకున్నాను. ఆ హాట్ వాటర్ బాయిల్ చేసుకున్న దాన్ని పిండి అలాగా కలుపుకొని కరెక్ట్ గా వాటిని ఇలాగా స్పూన్ తో వేసి ట్రై చేశాను ఒకసారి. అవి కరెక్ట్ గా రాలేదు అనిపించింది. అందుకని ఇలా డైరెక్ట్ గా ఆయిల్ లోనే వేసేసి ఇలాగ మనుబులు అయితే అయితే చేశాను. ఇలా వేసిన తర్వాత నాకు విరిగిపోకుండా కరెక్ట్ గా వచ్చింది. మీరు ఎవరైనా ఇలా ట్రై చేస్తున్నప్పుడు స్పూన్ మీద వేస్తే మీకు కరెక్ట్ గా వచ్చాయా లేకపోతే ఆయిల్ లో డైరెక్ట్ గా వేస్తే కరెక్ట్ గా షేప్ వచ్చిందా అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. నాకైతే ఇలా డైరెక్ట్ గా ఆయిల్ లో వేసినప్పుడే ఇరిగిపోకుండా షేప్ అయితే కరెక్ట్ గా వచ్చాయి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా అమ్మ చేసినట్టే వచ్చింది. ఇంకా టేస్ట్ అదంతా బాగుండవేమో కుదరదేమో అని టెన్షన్ లో కొంచెమే చేశాను. ఈ రోజు స్పెషల్ గా అయితే ఈ మనుబులు అయితే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక సంక్రాంతి స్పెషల్ వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ సంక్రాంతి స్పెషల్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.